మనం గత భాగంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే దూర్వాస మహాముని శాపాన్ని దశావతారాలుగా స్వీకరించడానికి అంగీకరించి, ఆ మహామునిని తన భక్తుడైన అంబీరసుడిని శరణు వేడమని ఆజ్ఞాపించారు. ఈ కథ మీకు పూర్తిగా అర్థం అవ్వాలి అంటే దీనికి సంబంధించిన మొదటి భాగం తప్పక చూడాల్సిందే. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి వెంటనే చూసేయండి. శ్రీహరి మాట విన్న దూర్వాసుడు ఆనందంతో, కృతజ్ఞతతో ఆయనకు నమస్కరించి వెంటనే భూలోకానికి బయలుదేరాడు. కోటి సూర్యుల తేజంతో వెలుగుతూ దూర్వాసుని తరుముతున్న సుదర్శన చక్రం వెనువెంటనే ఉంది. దూర్వాసుడు చివరికి బ్రాహ్మణులతో కూడి ఉన్న అంబీరస మహారాజు దగ్గరికి చేరుకున్నాడు. మునిని తరుముతూ కోటి సూర్యుల సమాన తేజంతో వెలుగుతున్న సుదర్శన చక్రాన్ని కూడా అంబీరుషుడు చూశాడు. అంబీరుషుడు ఎటువంటి గర్వం చూపలేదు. ఆ చక్రం నుండి పారిపోతున్న మునీంద్రుని చూసి భక్తితో నమస్కరించాడు. కరుణతో సుదర్శన చక్రాన్ని చూస్తూ ఇలా ప్రార్థించాడు. ఓ సుదర్శనమా, నీవు చంపడానికి వస్తున్న ఈ మునీంద్రులో అర్హులు కాదు. ఇతడిలో ఉన్న తప్పుల్ని మన్నించి ఇతన్ని రక్షించుము అని అంబీరుషుడు ఆ మునిని తన చేతుల్లో తీసుకొని చక్రాన్ని వేడుకున్నాడు. భక్తుడైన అంబీరసుడు తనకు శాపం ఇచ్చిన ఆ దుర్వాస మహాముని ప్రేమతో, కరుణతో కౌగలించుకున్నాడు. దుర్వాస మహాముని తన దగ్గరకు పంపిన తర్వాత అంబీరసుడు ఎటువంటి భయం, కంగారు లేకుండా తానే స్వయంగా ధనుర్ధారై సుదర్శన చక్రానికి ఎదురుగా నిలబడ్డాడు. సకల దేవతలు భయపడే ఆ మహా తేజస్సు ముందు కేవలం ఒక మనిషి నిలబడ్డాడు. ఆ విధంగా చక్రాయుధానికి ఎదురుగా నిలబడి అంబీరసుడు ఆ ఆయుధాన్ని చూస్తూ తన మనసులో మాటను వివరించడం ప్రారంభించాడు. మరి ఆ సుదర్శన చక్రాన్ని శాంతించపరచడానికి మరియు తనకు శాపం ఇచ్చిన మునిని కాపాడటానికి అంబీరసుడు చేసిన ఆ అద్భుతమైన ప్రార్థన ఏమిటి? శ్రీహరి భక్తుడు అంతిమ భక్తి ఎలా విజయం సాధించింది? తదుపరి భాగంలో ఆ అద్భుతమైన ప్రార్థనను తెలుసుకుందాం. అంబీరసుడు కరుణ మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.